2022 అక్టోబర్ 6వ తేదీన మోయినాబాద్ ఫామ్ హౌస్ లో తమను ప్రలోభాలకు గురి చేశారంటూ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మోయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు రామచంద్ర భారతి, సింహయు, జి నందన్ కుమార్లను అరెస్ట్ చేశారు. ఫామ్ హౌస్ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగటం లేదని, అందుకే కేసును సీబీఐకి అప్పగించేలా ఆదేశించాలంటూ నిందితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి బెంచ్ 2022 డిసెంబర్ 26న సిట్ను రద్దు చేయడంతో పాటు కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 4న హైకోర్టు డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రాతపూర్వక వాదనలు సమర్పించేందుకు జనవరి 30 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. ఈ రోజు కేసు విచారణ జరిపిన న్యాయస్థానం సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసు సంబంధించి ఎవరైతే నిందితులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంట్లో స్టేట్ పోలీస్ కనుక సిట్ కనుక ఇన్వెస్టిగేట్ చేస్తే మాకు న్యాయం జరగదు. ఇది ఒక పార్షాలిటీగా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అంతా కూడా. ఇది పొలిటికల్లీ మానిటరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు అందరి వాదనలు విన్న తర్వాత అయితే సింగిల్ జడ్జి విజయసేన్ రెడ్డి గారు ఇది నేషనల్ ఏదైతే రామిఫికేషన్స్ ఉన్నాయి దీంట్లో, అదేవిధంగా స్టేట్ కూడా అడ్మిట్ అవుతుంది. ఇదేంటంటే జాతీయ స్థాయిలో దీని మీద ప్రభావం ఉంది, అదేవిధంగా నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి దీన్ని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి సింగిల్ జడ్జి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ను ఛాలెంజ్ చేస్తూ రిట్ అప్పీల్ వేయడం జరిగింది వీళ్ళు. అయితే నిందితులకు ఇచ్చిన సిబిఐ ఎంక్వైరీకి అగెనిస్ట్గా రిట్ అప్పీల్స్ వేయడం జరిగింది. ఈరోజు రిట్ అప్పీల్ మీద జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. అయితే దాంట్లో రిట్ అప్పీల్ సంబంధించి ఈరోజు ప్రొనౌన్స్ చేసిన జడ్జిమెంట్ ప్రకారం ఏదైతే జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంటు ఆయన క్రిమినల్ జ్యూరిడిక్షన్ ఇన్వోక్ చేస్తూ సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం జరిగింది. కాబట్టి క్లాస్ 15 ఆఫ్ లెటర్స్ పేటెంట్ యాక్ట్ కింద దీనికి సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ మీద అప్పీల్ అనేది బార్ ఉంది. కాబట్టి ఈరోజు మేము ఎంటర్టైన్ చేస్తలేం. దీన్ని మీరు కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్ళండి అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేస్తాం.